నమస్తే వెంకటేశ్వర గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే బాబాజీ గారు. నమస్తే ఆనంద్ గారు. నమస్తే. నమస్కారం. వెంకటేశ్వర గారు రాలేదా? అలాగా మీరు వచ్చేసారంటే అండి, ఏరి రిట్రీట్ నుంచి కనబడలేదు. వచ్చేసారండి. ఆ, రిట్రీట్ నుంచి వచ్చారా? ఏంటో రిట్రీట్ నుంచి వచ్చారా? రెడ్ లైట్. జాయిన్ అయిపోండి. నేను ఆన్ చేస్తాను. ఊడిపోయింది, కనెక్ట్ చేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు పడుతుంది. ఫస్ట్ కరెంట్ లేదు. మా పక్కనే పట్టించోడికి రైలు జారిపోయింది, లాంగ్ చేసి పెడుతున్నాడు. అయితే చెప్పమంటారా? వాళ్ళకి చెప్పమంటారా ఒకసారి? ఆ, ఆ, అంటే వస్తున్నారు 5 6 పర్లేదు. నేను క్లౌడ్ లో పెట్టేశానండి, డైరెక్ట్ గా మాట్లాడేది. క్లౌడ్ రికార్డింగ్ పెట్టేశానండి. ఇప్పుడు మాట్లాడితే రేపు ఒక 4 రోజులు శనివారం వరకు అది ఎప్పుడు మాట్లాడో అది ఇంకా రేపు రాదు.
మీటింగ్ ఆన్లో ఉంది, నేను చెప్పడానికి చెప్పేస్తే ఆయన అందరికి చెప్పేస్తాను. సరిగ్గా సరిచేయండి. నేను అవన్నీ చూసుకుంటాను, తీసుకొని చేసుకుంటాను. అలాగే వస్తుంటే అనే అయిపోయింది, కొడుకుడు పోయిందట. ఓహో, ఇవాళ ఆదివారం కదా, వద్దులే, నాకు వద్దులే, నాకు వద్దు, ఆదివారం ఆ తీరా అవి తెచ్చి మూడు
సారీ సార్, కొంచెం ఈ కరెంట్ ప్రాబ్లం ఉండి లేట్ అయింది రావడం. స్టార్ట్ చేద్దామండి మీటింగ్. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు 28 జూలై 2024 ఆదివారం జ్ఞానలోతి జ్ఞానజ్యోతి సమాలోచనకి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన టాపిక్ ఒకసారి చదివి వినిపిస్తానండి. అది సబ్జెక్ట్ ఏంటంటే ద ఇంటర్వల్ బిట్వీన్ థాట్స్. ఇది ఎక్స్ట్రాక్ట్ ద బుక్ ఆఫ్ లైఫ్ నుంచి తీసుకోబడింది. కృష్ణాజీ చెప్తున్నారు, నౌ ఐ సే ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ ఫర్ ద మైండ్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ కండిషనింగ్. Not that you should accept my authority. If you accept it on authority, you will never discover it will be another thing does not come to you through analysis or introspection, because the moment you have the analyzer, that very analyzer himself is part of the background, and therefore his analysis is of no significance. సార్ నా వాయిస్ వినిపిస్తుంది కదా? హలో, ఇంకా గట్టిగా మాట్లాడాలి సార్, చాలా స్లో. ఇంకా గట్టిగా మాట్లాడాలా? How is it possible for the mind to be free? To be free, the mind must not only see and understand its pendulum like swing between the past and the future, but also be aware of the interval between thoughts. If you watch very carefully, you will see that though the response, the movement of thought seems so swift, there are gaps. There are intervals between thoughts. Between two thoughts is a period of silence that is not related to the thought process. If you observe, you will see that period of silence, the interval is not of time, and the discovery of that interval, the full experiencing of that interval, liberates you from conditioning, or rather it does not liberate you, but there is liberation from conditioning. It is only when the mind is not giving continuity to thought, when it is still with a stillness that is not induced, that is without any causation, it is only then that there can be freedom from the background. ఇది ఆయన బుక్ ఆఫ్ లైఫ్ లో ఆయన చెప్పినటువంటి ఎక్స్ట్రాక్షన్ అండి. ఇందులో మనం సింపుల్ గా సమ్మరైజ్ చేసుకుంటే ఆయన ఏం చెప్తున్నారంటే కండిషనింగ్ నుంచి ఫ్రీ అవడం అనేది పాసిబులే అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ద హోల్ ప్రాసెస్ ఆఫ్ కండిషనింగ్ యొక్క ప్రాసెస్ ని అనలైజ్ చేయడం ద్వారా అర్థం చేసుకోలేము. ఎందుకంటే అనలైజేషన్ లో అనలైజర్ ఉంటాడు. ఆ అనలైజర్ ఈజ్ నథింగ్ బట్ పాస్ట్. సో పాస్ట్ నుంచి అనలైజ్ చేస్తాడు కాబట్టి అది సంపూర్ణం కాదు. అంచేత అనలైజేషన్ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోలేము అంటున్నారు. ఇక్కడ మైండ్ ఫ్రీ అవ్వడానికి పాస్ట్ నుంచి పాస్ట్ కి ఫ్యూచర్ కి మధ్యలో పెండులంలో థాట్ అటు ఇటు మారుతూ ఉన్న ఆ థాట్ ని అబ్జర్వ్ చేయడమే కాకుండా ఆ థాట్ కి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్వెల్ అని కూడా అర్థం చూడగలగాలి అని ఆయన ఇక్కడ మనకు చెప్తున్నారు. చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే థాట్ కి మధ్య
గ్యాప్ ఉంటుంది. అది ఎంత స్విఫ్ట్గా అయినా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు థాట్స్ మధ్య సైలెంట్ ఉంటుంది. ఆ గ్యాపే సైలెన్స్ అన్నమాట. అది టైంకి సంబంధం లేనిది అని ఆయన చెప్తున్నారు. ఆ ఇంటర్వెల్ని ఎక్స్పీరియన్సింగ్ అవ్వగలిగితే అదే మనల్ని కండిషనింగ్ నుండి స్వేచ్ఛను ఇస్తుంది అని చెబుతూ, అది నీ స్వేచ్ఛ నా స్వేచ్ఛ కాదు, అది స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఫ్రమ్ కండిషనింగ్ అని చెప్పారన్నమాట, చెప్తున్నారండి. సో మైండ్ థాట్కి కంటిన్యూటీ ఇవ్వకుండా స్టిల్గా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. అప్పుడే ఫ్రీడమ్ ఫ్రమ్ బోత్ బ్యాక్గ్రౌండ్, అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ కండిషనింగ్ అనేది వస్తుంది అనేటువంటిది ఆయన ఈ ఎక్స్ట్రాక్ట్లో మనకి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గోపాల్ గారు మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. వినిపిస్తోందండి? వినిపిస్తోందా? వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ 3 దశలు ఉంటాయండి మనకి. నిద్రపోయినప్పుడు కళ వస్తుంది, మనసు ఏమండి, దేవి గారు కొంచెం మ్యూట్ చేయండి. దేవి గారు మ్యూట్ చేయండి. దేవి గారు మ్యూట్ చేయండి. ఓకే, చెప్పండి సార్ గుప్తా గారు. కళలో మనసు ఉంటుందండి, లేచిన తర్వాత మనసు ఉంటుందండి. అంటే ఆలోచన అన్నా మనసు అన్నా కోరికన్నా ఒకటి. ఈ 2 సందర్భాల్లో ఉంటుంది. కళ్ళలేని స్టేజ్ కూడా నిద్రలో ఉంటుంది. దాన్ని గాఢ నిద్ర అంటాం. అంటే మనసు పనిచేయండి, అప్పుడు మనకి ఎటువంటి ఆలోచన లేదు కనుక మనసు ఉండదు. అప్పుడే మనకు కండిషన్ ఉండదు, అంటే మనసు యొక్క ప్రభావం ఉండదు, కోరికలు ఉండవు. అప్పుడు యథార్థాన్ని చూడొచ్చు. అంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, కానీ అదే కండిషన్ నుంచి రిలీవ్ చేస్తుంది. అంటే కళ్ళన్నీ కూడా మనసు కల్పితాలు. లేచిన తర్వాత వ్యవహారం కూడా మనం చాలా రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు క్రియేట్ చేస్తూ ఉంటాం. అందువల్ల మనసు లేని స్టేజ్ని, అంటే కోరికలు లేని స్టేజ్ని, ఆలోచన లేని స్టేజే కండిషన్ నుంచి బయటపడతాం. ఒకవేళ దీన్ని అనలైజ్ చేయాలి అంటే ఆలోచనతో ఉన్నవాడు అనలైజ్ చేసేవాడు తను అనుకున్నదే చెప్తాడు తప్ప అందులో ఉన్నది చెప్పలేడు. ఇదండి యథార్థం. నమస్తే సార్. ఓకే, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాజీ గారు. చెప్పమంటారా? హలో, మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు టాపిక్ కండిషన్, డీకండిషన్ ఎలా చేయడం అని. కండిషన్ అంటే ఏంటి అసలు ముందుగా మనం తెలుసుకోవాలి. నిబద్ధత అనేది భౌతిక విషయాల్లో చాలా అవసరం. అది లేకపోతే జీవితం సవ్యంగా సంపూర్ణంగా సాగదు. ఒక ఆఫీస్లో ఒక గుమస్తా పనిచేస్తున్నాడంటే నిబద్ధత చేస్తే అతను సవ్యంగా చేయగలడు. నిబద్ధత ఎప్పుడైతే పోయిందో ఆ పని సక్రమంగా ఉండదు, అవకతవకలతో ఉంటుంది. అలాగే ఒక రైతు నిబద్ధతతో పనిచేస్తాడు కాబట్టి పంటను పండించగలరు. అలాగా నిబద్ధత అనేది భౌతిక విషయాల్లో చాలా అవసరం, కానీ మానసిక విషయాల్లో అస్సలు అవసరం లేదు. ఏంటి మానసిక విషయాలంటే ఏంటి? మానసిక విషయాలంటే మనం నమ్మకాలతో జీవిస్తుంటాం, మానసిక రుగ్మతలతో జీవిస్తుంటాం. మానసిక రుగ్మతలు అంటే ఏంటి? కోపము, భయము, భ్రాంతి, ఏకాకితనము, ఇవన్నీ కూడా మన జీవితంలో నిరంతరము ఉంటూనే ఉన్నాయి. దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అదే నిబద్ధత. ఆ నిబద్ధత ఉన్నప్పుడు జీవితం
చాలా గందరగోళంగా అస్తవ్యస్తంగా జరుగుతుంది. అంచేత మానసిక కండిషనింగ్ నుంచి బయటపడమే ముఖ్యం. ఫ్రీ అయిపోవాలి. ఎలాగ ఫ్రీ అవ్వడం అనేది అంటే సైలెన్స్ ద్వారా. ఆ సైలెన్స్ ఏముంటుంది? ట్రూత్ ఉంటుంది. ట్రూత్ మనం డీకండిషన్ చేస్తుంది. ఎలాగా? నమ్మకాలు ఉన్నాయి. నమ్మకాలు అంటే చేసిన పని చేయడం, అలా రిపీట్ చేయడం. ఆహారాలు, యజ్ఞాలు, యాగాలు, కర్మకాండాలు ఇవన్నీ కూడా మన కండిషన్తో ఉంటున్నాం జీవితం. అది యాంత్రికంగా మన 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 జీవితాలు యాంత్రిక. అంచేత సృజనాత్మకంగా ఉండదు. ఇప్పుడు జీవితం కూడా అస్పష్టంగా ఉంటుంది. అంచేత మనం కండిషన్ నుంచి మాత్రం బయటపడాలి. అంటే ఇప్పుడు కండిషన్తో ఉన్నాం, కండిషన్ నుంచి బయటపడాలి. అంటే వాట్ ఈజ్ నుంచి వాట్ షుడ్ బిలోకి వెళ్ళాలి. వాట్ షుడ్ బి వాట్ ఈజ్ అనేవి మనసు సృష్టించినవి. ఇవి ఒక ఎఫర్ట్ వల్ల జరిగేది కాదు. ఒక గురువు కానీ గ్రంథం ద్వారా కానీ జరిగేది కాదు. మన జీవితంలో బాగా మన జీవితాన్ని నడిపేది మనసు. ఆ మనసులోంచి వచ్చినవే ఇవన్నీ కూడా. ఈ కండిషనింగ్ నుంచి బయటపడాలంటే పూర్తిగా మనం కండిషన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మనకి అవగాహన అవుతుంది. అంటే కృష్ణమూర్తి తత్వం అంతా కూడా అవేర్నెస్, అండర్స్టాండింగ్ రెండింటి మీద ఆధారపడి ఉంది. అవేర్నెస్ అంటే సైలెంట్ అబ్జర్వేషన్ అండ్ ప్యూర్ అబ్జర్వేషన్ అవేర్నెస్ అంటే. అండర్స్టాండింగ్ అంటే ఏదైతే చేసామో దాన్ని అండర్స్టాండ్ చేస్తాం. అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనం ట్రూత్ అనేది వస్తుంది, సైలెన్స్. ఆ ట్రూత్ డెఫినేషన్ చేస్తుంది అనమాట. ఆ కండిషనింగ్ లోంచి అది కృష్ణ చెప్పేది. అంటే రెండు ధ్వనుల మధ్య, రెండు ఆలోచనల మధ్య సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ ని మనం ఎలాగ చేయాలంటే మనసు సైలెంట్ అవ్వాలి. సైలెంట్ అంటే ట్రాంక్విలిటీ. ఆ ట్రాంక్విలిటీలోనే ట్రూత్ వస్తుంది. ఆ ట్రూతే మనల్ని డీకండిషన్ చేసి కండిషన్ నుంచి మనం ఫ్రీడమ్ తీసుకొస్తుంది. అది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబాజీ గారు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఈ ఫంక్షనల్ కండిషనింగ్ అంటే ఏంటో చెప్పారు. దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పారు. చాలా ఇంపార్టెంట్. ఫంక్షనల్ లైఫ్లో కండిషనింగ్ అనేది, నిబద్ధత అనేది తప్పనిసరి అని మీరు చాలా బాగా చెప్పారు. అదేవిధంగా సైకలాజికల్ కండిషన్ అనేది ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఎన్ని రకాలుగా మనకు సమస్యలు క్రియేట్ చేస్తుంది అనేది కూడా చెప్పారు. ఇన్ అడిషన్ టు ఇట్, ఆ కండిషనింగ్ నుంచి ఏ రకంగా మనం బయటపడగలం, ట్రూత్ అనేది ఏంటో తెలుసుకోగలిగితే ట్రూత్ నుంచి అది లిబరేట్ అవుతుంది అని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాజీ గారు. ఆనంద్ గారు. Sir, I mean, can I later, sir? I'll come little later, sir. Okay, sir. Right. రామ్ బుద్ధ గారు. సార్, అందరికీ నమస్కారం సార్. బాబాజీ గారు మంచి పాయింట్స్ కవర్ చేశారు. నిబద్ధత అని. జేకే టాక్స్ ని ఎవరైతే సీరియస్ గా ఫాలో అవుతున్నారో, వింటున్నారో, ఈ కండిషనింగ్ అనే దాని గురించి ఎన్నో టాపిక్స్ లో ఎంతో క్లారిటీ ఇచ్చారు జేకే. నిజంగా అర్థమైతే, ఆయన చెప్పిన ఒక టాక్ నిజంగా అర్థమైతే, ఎందుకంటే ఒక టాక్ లో ఆయన కండిషనింగ్ అంటే ఏంటి, దానివల్ల మానవాళికి ఉన్న డేంజర్స్ ఏంటి, దానిని మన నుంచి మనం ఎలా తొలగించుకోగలం, దానివల్ల కలిగే లాభాలు ఏంటి, ఇవన్నీ ఏంటంటే కాంప్రహెన్సివ్ గా మొత్తం ఎండ్ టు ఎండ్ కవర్ చేశారు. ఆ ఒక్క టాక్ అర్థమైతే, ఒకే ఒక టాక్ అర్థమైతే ఏంటంటే మళ్ళీ మనకి ఇలాంటి సెషన్స్ ఇంకా అవసరం లేదు. మన లైఫ్ లో కాన్ఫ్లిక్ట్ ఉండదు, డివిజన్స్ దాని అంతా అదే మాయమవుద్ది. ఎందుకంటే అంత డీటెయిల్ గా,
అంత డీటెయిల్గా ఆయన కవర్ చేశారు. ఆ సమరీ నేను జస్ట్ ఇప్పుడు నా దగ్గర కొన్ని నోట్స్ రాసుకున్నా, సమరీ మీకు షేర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే చాలా చాలా విషయాలు కవర్ చేశారు అందులో. అసలు కండిషనింగ్ బేసిక్ ఏంటి, మనకి ఈ మైండ్ మంద కాదు. ఏదైతే మన మైండ్ ఇప్పుడు ఇవాళ ఉందో మీకు నాకు, ఇది వేలాది వేలాది సంవత్సరాల నుంచి ట్రైన్ అయి వచ్చింది మైండ్. ట్రైన్ అయి వచ్చింది మైండ్. మనం ఉన్నాం ఇప్పుడు జనరేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకన్నా ముందు, తాతలు ముత్తాతలు ఇలాగా వందల జనరేషన్స్ ఉన్నాయి. ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం 2024లో. మరి ఈ మైండ్ మందేనా అంటే కొంచెం వరకు మంది. వీఆర్ యూనిక్ at this generation because the whole universe is full of unique existence. మనము జంతువులు, మొక్కలు, రకరకాలు. సో why is this conditioning only a problem for human beings? అన్నీ ఉన్నాయి కదా, జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాటికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సర్వైవల్, ఎగ్జిస్టెన్స్, పోవడం, మళ్ళీ రావడం. దే ఆర్ ఆల్సో విత్ us, all the animals are with us, so many other creatures are with us for millions of years, and we are also here. So why are we talking about only this like a human problem? Because we have the most extraordinary capacity brain. So Krishnaji ఏం చెప్తున్నారంటే 3 పాయింట్లు చెప్పారు. All our human condition is because of the religions, enforced governments, economic conditions, climate, food, clothes, family and tradition. ఇవన్నీ మనుషులకే ఉన్నాయి కానీ జంతువులకు లేవు. సో వాటికి ఏం ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నా వచ్చిందల్లా మనకే, క్రియేట్ చేసింది కూడా మనమే. మరి దాని నుంచి ఎలా బయటపడతాం ఆయన చాలా క్లియర్ గా కవర్ చేశారు. ఒక మేజర్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే ఆయన చెప్పింది ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు, ద బ్రెయిన్ విత్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ టు అబ్జార్బ్ కన్ఫైన్స్ ఇట్ సెల్ఫ్ టు ఏ లిమిటేషన్ అండ్ గెట్ సెక్యూర్డ్. ఏంటి దాని మీనింగ్? ఇప్పుడు మనకి రకరకాల మతాలు ఉన్నాయి. కొంతమంది కాషాయం వేసుకుంటున్నారు, కొంతమంది బ్లాక్ వేసుకుంటున్నారు, కొంతమంది వైట్ వేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ ద బ్రెయిన్ కన్ఫైన్ టు ఏ బిలీవ్. అంటే నేను హిందువుని అని ఎప్పుడైతే నేను ఫిక్స్ అయిపోయానో, కాషాయ వస్త్రాలు ధరించడం, చాంటింగ్ చేయడం, నాతో పాటు ఇంకో నలుగురిని టెంపుల్కి తీసుకెళ్ళడం, ఇదే జరుగుతుంది. గత వేల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. సరే, బాగానే ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి. మనశ్శాంతిగా ఉన్నానా? లేను. హ్యాపీగా ఉన్నా? లేను. మనిషిగా జీవిస్తున్నానా? లేను. మరి దేనికోసం ఇవన్నీ చేస్తున్నాను? బికాజ్ నేను ఒక రిలీజియస్ లో ఉన్నాను కాబట్టి, ఇలా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఈస్ ఇస్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఈజ్ ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ టు బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్యాచ్ వర్క్లు చేసుకుంటాం, ఫలానా చేస్తున్నాను కాబట్టి హెల్ప్ చేస్తున్నానో, లేకపోతే మంచి రిలీజియస్ పర్సన్ అను, కానీ జరుగుతున్నాయా? ప్రపంచంలో జరగట్లేదు. సో ఫ్యాక్ట్ ఈజ్ అవే ఫ్రమ్ ద బిలీఫ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేను ఒక ఇండియన్ని, నేను ఒక అమెరికన్ని, నా కంట్రీయే గొప్ప. ఎప్పుడైతే ఈ కండిషనింగ్, దట్ ఇస్ వాట్ ఇట్ సేస్, కండిషనింగ్ ఈజ్ అట్ ద వేరియస్ లెవెల్స్. నేషనలిజం, పర్సూట్ ఆఫ్ ప్లెజర్, ఎంటర్టైన్మెంట్, all the small things are part of this conditioning. లాస్ట్ వీక్ జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఫ్రెండ్ వేరే గ్రూప్ లో పదే మెసేజ్లు రోజంతా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సార్ ఆయన అడిగాను అనమాట, సార్ మీరు ఇన్ని మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు కదా, అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వర్ అని కృష్ణాజీ ఒక మాట చెప్పారు కదా, దాని గురించి మీరు ఒక రైటప్ రాయొచ్చు కదా అంటే, సార్ నాకు ఇంకా అర్థం అవ్వలేదు సార్ దాని గురించి అని. మన అర్థం కానప్పుడు మీరు 20 మెసేజ్లు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అదే టాపిక్ గురించి? మీకు అర్థమైనప్పుడు మీరు వేరే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. సో కృష్ణాజీ చెప్పింది ఏంటంటే, ఇట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. యు టేక్ వన్ లైన్, అండర్స్టాండ్ ఇట్, డైజెస్ట్ ఇట్, లివ్ విత్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు టెల్ 1000 people because Krishnaji already said, right? You take one line. You are the world, you are the society. Take one line. ఎందుకు చెప్పారు కృష్ణాజీ ఈ మాట? ఇది నాకు ఏ విధంగా వర్తిస్తుంది, నాకు నేను అప్లై చేసుకున్నప్పుడు అందరికీ అది వెళ్ళినట్టే. సో దెన్ హీ రియలైజ్డ్ ఇట్. సో దట్ ఈస్ ద వే how I see. If somebody said or post something, I'm not going to look at anything else for a couple of days.
కృష్ణాజీ మనకి సోర్స్ అందరికి. తీసుకుందాం, ఆయన చెప్పింది మనకి అర్థమయ్యి డైజెస్ట్ అయితే పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు. అతను చెప్పింది అదే, ఐఎమ్ నాట్ యువర్ టీచర్, ఐఎమ్ నాట్ యువర్ గురు, దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్, యూ ఆల్సో గో అండ్ ఫిగర్ అవుట్. సేమ్ థింగ్ విత్ కండిషనింగ్ కూడా. మన జీవితాల్లో కూడా రోజువారీగా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అన్నిటికన్నా టాప్ లెవెల్ ఏంటంటే హ్యుమానిటీ ఉంటుంది, తర్వాత జెండరు ఇవన్నీ ఉంటాయి, తర్వాత ఈ కస్టమర్స్ ఇవన్నీ. వాటిని మనం ఏంటంటే వదులుకున్నప్పుడు ఏంటంటే యూ కెన్ సీ ద లైఫ్ యాజ్ ఇట్ ఈస్. యూ డోంట్ హ్యావ్ టు గో టు పాస్ట్. 5,000 సంవత్సరాల క్రితం ఏమైందో చూడవసరం లేదు, నిన్న ఏమైందో కూడా చూడవసరం లేదు. సో మూవింగ్ లైఫ్, వీ హ్యావ్ టు మూవ్ విత్ రియల్ లైఫ్. దట్ ఈస్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్. నాతో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామబుద్ధ గారు. చాలా డీప్ గా, చాలా కాంప్రహెన్సివ్ గా చెప్పారు. అసలు కండిషనింగ్ అనేది ఎలా ఏర్పడుతుంది, దాని వల్ల ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎంత కాన్ఫ్లిక్ట్ ఉన్నది అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఒక ప్లీజ్ ఫిష్ ప్లీజ్ ఎగ్జాంపుల్ ఉంది. ప్లీజ్. ఫిష్, ఒక ఫిష్ అనేది ఇది కూడా కృష్ణాజీ చెప్పిన ఒక కొటేషన్ నుంచి నేను రాసుకుంది. చెప్పండి. A fish in the pond never realizes the dangers of the poisonous water. అదేంటంటే వేరే ఫిష్ గురించి, దాని గురించి, దీని గురించి ఆలోచిస్తుంటది. ఆల్రెడీ విషంతో ఉన్న వాటర్ లో అది ఈదుతుంది అనుకోండి, దానికి ఎలా తెలుస్తుంది అది విషంలో ఉన్నట్టు? దట్ ఈస్ వాట్ దిస్ కండిషనింగ్ ఈస్. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద కండిషన్, అవర్ మైండ్ ఈస్ ఆల్రెడీ కండిషన్. ఇఫ్ యూ సీ దట్ యాజ్ ఎ సెపరేట్, దెన్ అవర్ లైఫ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. రైట్, వీఆర్ ద కండిషన్. అందుకే చెప్తారు అబ్జర్వ్డ్ ఈజ్ ద అబ్జర్వ్డ్. ఎందుకు చెప్పారంటే చూసేది చూడబడేది రెండు ఒకటే, కాబట్టి నువ్వే అది, నువ్వే భయం, నువ్వే కోపం, నువ్వే సంతోషం, నువ్వే ఈర్ష్య, నువ్వే ద్వేషం. మనం ఎప్పుడైతే దాన్ని రెండుగా చూసామో అన్ని రకాల మెథడ్స్ వస్తాయి దాన్ని వదిలించుకోవడానికి. మనల్ని మనం ఎలా వదిలించుకుంటాం? మనల్ని మనం నేకెడ్ గా, మన ఆలోచనలు నేకెడ్ గా చూసినప్పుడు మాత్రమే ఆ విముక్తి వస్తుందని పదే పదే చెప్పారు. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ప్రాక్టికల్ గా దట్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ దిస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, మంచి ఎగ్జాంపుల్ అండి, చాలా మంచి అండర్స్టాండింగ్ ఇస్తుంది ఈ ఎగ్జాంపుల్. చాలా క్లారిటీ ఇస్తుంది. కండిషనింగ్ లో మనం ఏ రకంగా కొట్టుకుపోతున్నాము, అది పాయిజనస్ అనేది మనం తెలుసుకోలేక అందులోనే పడి కొట్టుకుపోతున్నాం అనేటువంటిది చాలా స్పష్టత ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. కెన్ ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇక్కడ నా ఒబ్జర్వేషన్ ఇక్కడ ఏముందంటే సార్, when Krishnamurti had to speak, he had to use words anamata. Now he also says words are not things, but when I listen to him, when I read to him and I listen to those words, can I see how quickly nenu aa words kanta nenu interpret chestanu anamata. I analyze that. So all the time can I observe that whatever he says, I'm interpreting what he's saying. And he also said, words are not things. He says you have to go beyond words and chepnar. He would have given some examples here, and some other time, an example is said to be exactly the opposite of what he had said earlier. But the context will be different, and I'm interpreting that all the time. So he says, can you remain with that, which is very essential. Incould say when he's talking about conditioning, immediately I say I should decondition myself. You see again, kada, enta quick we go to the process of becoming. He says, listen to it. Can I observe that I am conditioned? Functionally, adi chala important naki. I have to know my place, then ekkada untanu, em chestanu, who I am, what my family is, etc., etc. If I have to go to office, I need to know that. I need to know the way how to go on. That is essential. But at the same time, ఏమవుతుందంటే psychologically it is affecting me, which have I observed that అని. ఇక్కడ కృష్ణమూర్తి చెప్తా ఉన్నాడు how conditioning is affecting the humanity అని. Now, am I observing that? Now, ఆయన ఏం చెప్తారంటే between two thoughts there is interval అని. మళ్ళా ఆ interval did I ever observe అని? Thoughts keep on coming to me. My mind always keeps thinking. It can't be silent. ఇప్పుడు అది సైలెంట్ ఉన్నదంటే ఏంటిది? దట్ ఈస్ అ డెత్ ఆఫ్ వాట్? డెత్ ఆఫ్ ద మైండ్, ద మీ. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ టు సీ దట్ సార్. హ్యావ్ ఐ అబ్జర్వ్ దట్ సైలెన్స్? ఆర్ నేను ఏమైనా ఎఫర్ట్ చేస్తా ఉన్నానా టు ఫైండ్ అవుట్ వాట్ దట్ సైలెన్స్ ఇస్?
because that noise tells me I'm alive. So when he's talking about between two thoughts, when I see something, immediately there's an interpretation of that. My eyes see, but my mind immediately interprets. Have I ever observed that? But ఇక్కడ కృష్ణమూర్తి ఏం చెప్తున్నాడు అంటే between two thoughts, when you look at something and when the mind also interprets, he says there's a gap. Have I ever నేను ఎప్పుడన్నా ఆ గ్యాప్ ని చూసినా అని I have to look at it. Have I ever observed that gap? It is so quick, my eyes see, my mind immediately interprets. No, ikkada Krishnamurti is saying there's a gap in it. I mean, is it so? I need to question that. He's saying there's a gap. It is instantaneously. I'm losing my words. So immediately my mind is interpreting that anamata. So it is very essential for me when Krishnamurti matladta unte kuda I need to keep questioning that. That questioning is very essential. A question cheseki kuda I need to look at it. Why am I questioning it? Just because I have to ee meetings kosam astanu velthu matladala dan kosam నేను questions చేస్తున్నానా, or deep inside me it's coming from because I'm putting within quotes, something is troubling me, so therefore I really want to look at it anamata. There is some pain inside me. Do I want to look at, does it come from that end? It's very essential for me to see that. I'm using the word pain. But there's so much aithondi all around me, anni zarugtondi, but I just don't bother about it. I say that's what life is. So it is very essential for me when Krishnamurti is speaking, I need to keep looking at it, what he means by that anamata. And he says to be mind is always, he says it's like a pendulum. It's always on the move. It's swinging. He's saying that, but it never occurred to me. Now he says if you watch very carefully. Now I have to observe that I don't watch it all. So it is again when he talks about to liberate myself from conditioning kada, I say I should liberate myself. Atla anangane I have to observe that I'm going to the becoming process. Now, when I observe that I'm going to becoming process, that is where that inquiry would begin. How quickly my mind moves goes into becoming. All our meetings, if I observe, we all want to achieve something, want to gain something out of these meetings or these talks. So I need to observe that. In that observation, there may be, it may give me clarity. I'm saying, again, it may give me clarity. I'm not very sure about it. And he also talks about stillness, which I don't know what stillness is. So, and there are so many people who have spoken about it, about meditation, then Jepnaru and Krishnamurti's meditation is something else. And inkemantante sound is silence and cheptar. Now, how do I understand that? So, when I am interpreting it, for a split second, for a moment, can I see how quickly my mind is interpreting? Just observe that. What happens or what does it not happen, we don't have to go into it. We don't have to worry about it, think about it. Just observe it. Like when you observe a snake, that's all there is. Or when I think what happens, then I'm lost. Or I should move away. It is dangerous. Again, I have moved away from it. So when he's talking about when I'm listening to it and when I'm moving away from it, for me, it is very important. I'm putting within quotes important that I should look at that, my movement away from that into becoming process. And that requires a lot of effort. So I'm putting effort again within quotes. So one has to look into it. When Krishnamurti is talking about all these things, we need to question it. And like I earlier also said, Hinduism is the only religion on this planet where it says you must question it. No other religion says that. Questioning, we have forgotten about it. We don't question anything. It is, manaku, to accept something is important. And he says authority is
destructive, it's violence. But I believe in authority. Whether when it comes at home or me being an authority at home, can I observe that? Or some powerful person, a rich person, an influential person, my own boss, respect him as a boss. But when you say he's superior to me, that's where I need to look at it, what Krishnamurti is saying it. Yes, we are all equals as human beings. He may know more than me. In certain various I'll know better than him. So when it comes to a certain thing, he may be better than me. That's all there is. And whatever. I mean, he's my boss in my profession. I need to listen to what he says and do what he wants. So Krishnamurti he's all the time talking about psychologically, which is a lot of energy is being wasted in that. So he says, when you conserve that energy, probably, there is I may come across something I don't know, but I'm putting within quotes. It may happen, may not happen. But can I observe that the amount of energy that I'm dissipating in all these things? Antis, thinking. That's it. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా మీరు చెప్పిన దాంట్లో అర్థం చేసుకుంది ఏంటంటే అబ్జర్వేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్, అదే లుకింగ్ ఇన్ టు ఇట్ అనేది దాని ఇంపార్టెన్స్ ఏంటనేది చాలా చక్కగా డీప్గా వివరించారు. అయితే ఈ థాట్ అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా వన్ ఆఫ్టర్ వన్ వచ్చేస్తే చాలా ఫాస్ట్గా వస్తుంది అనేటువంటిది అందరం ఎక్స్పీరియన్సింగ్. అది ఎక్కడ గ్యాప్ ఉండదు. ఒక థాట్ ఇంకా ఎండ్ అవుతుందో లేదో సెకండ్ థాట్ ఎంటర్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది కూడా ఒకటి ఏంటంటే ఈ థాట్ ఎంత స్విఫ్ట్గా ఎంత ఫాస్ట్గా ఎంటర్ అయినప్పటికీ కూడా దేర్ విల్ బి సమ్ గ్యాప్, ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఆ గ్యాప్ అనేది డెఫినెట్గా ఉండి తీరుతుంది. కాకపోతే దాన్ని మనం ఏమాత్రం అబ్జర్వ్ చేయలేము ఆ గ్యాప్ అని. ఏం చేద్దంటే అంత చాలా లిటిల్ బిట్ ఉంటుంది అనమాట. దాన్ని స్పష్టంగా చూడలేము. అయితే థాట్ ఎప్పుడైనా స్లో అయినప్పుడు అప్పుడు థాట్కి మధ్యన గ్యాప్ని కొంతవరకు మనం అబ్జర్వ్ చేయగలమండి. అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతుంది అనుకోండి, ఫాస్ట్గానే. బ్లేడ్స్ని మనం చూడలేము. అదంతా ఒక యూనిట్ లాగా కనిపిస్తుంది తప్ప బ్లేడ్స్ని సెపరేట్గా చూడలేము. కానీ ఎప్పుడైతే అది స్లోగా తిరగడం మొదలు పెట్టిందో అప్పుడు బ్లేడ్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము, అది తిరుగుతున్నప్పటికీ కూడా. సో ఇక్కడ నా అండర్స్టాండింగ్ ఏంటంటే కృష్ణాజీని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్తారు, ఎస్ థాట్ స్లో అవుతుంది, కొన్ని కండిషన్స్లో డెఫినెట్గా స్లో అవుతుందంటూ ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇప్పుడు మన కారులో వెళుతున్నప్పుడు ఆ రోడ్డు గతుకులతో గుంటలతో చాలా ఇదిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోద్ది కార్ స్పీడ్. అలాగే ఈ థాట్కి కూడా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు థాట్ స్లో డౌన్ అవుతుంది అని కృష్ణాజీ చెప్పారు. అలా స్లో డౌన్ అయినప్పుడు మనం డెఫినెట్గా గ్యాప్ని ఎంతో కొంత, అంటే కీన్ అబ్జర్వేషన్ ఉంటే ఆ గ్యాప్ని మనం చూడగలుగుతామని నా అభిప్రాయం సార్. ఎనివే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ గారు, చాలా చక్కగా చెప్పారు. రైట్. So, scientists also have said, sir, thought moves faster than lightning. Yeah. I mean, that it is. See, I can think of the universe from one end of the universe to other, and within, split second. So, Krishnamurti is saying that there are between 2,000 chapters. Now, I really need to look at it. Is it so, Ani? Yes. If I say there is, then okay, fine. I mean, then it's I'm back to when I say it is there. I need to observe it very strongly. How quickly it has moved on. He's saying in that split second, in that he says, you may find that Anchaptaru, the truth or whatever it is. Okay, so what he's saying is extremely profound, and no person has so far has said that in any part of the world. That, he's talking about something, the truth or the quality or the love or compassion, it is there.
Now, when I say it is there, did I really have I'm putting within quotes, the experience of that is very essential. Yes. I may say, yes, I know that I saw the first split second, I noticed it. But did I really see that is what I need to question it. That's it, sir. Okay. Thank you, sir. రామ్ కుమార్ గారు షేర్ చేసుకుంటారా? నమస్కారం సార్. అదే నమస్తే అండి. అదే సార్, ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన వారు అందరూ వాళ్ళ అవగాహన పంచుకున్నారు. అదే సార్, ఇక్కడ జేకే గారు కండిషనింగ్ గురించి చెప్పారు. ఒక్క థాట్కి ఇంకో థాట్కి మధ్య విరామం అనేది ఉంటుందని. అది ఆ విరామాన్ని మనం చూడగలిగితే కండిషనింగ్ నుంచి మనం స్వేచ్ఛ పొందగలం అంటున్నారు. నాకైతే ఆలోచనలు వేగంగా పరిగెత్తుకుంటూ పోతున్నాయి సార్. నాకైతే ఇప్పుడు ఒక ఆలోచన వస్తే ఆలోచనే ఒక్కొక్కసారి ఒక ఆలోచనే మొత్తం అంటే రోజంతా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంటుంది. అది ఒక భయం వచ్చినప్పుడు ఏదో ఒక ఆందోళన, యాంగ్జైటీ, అది ఆ ఒక ఆలోచన, అది తర్వాత అది కూడా ఇంకో ఆలోచన కూడా వచ్చేస్తాయి సార్. ఎందుకు దీని గురించే ఇలా ఆలోచిస్తూ ఉన్నామని వస్తాయి సార్. ఇది సో ఇక్కడ చూడడం అంటే అదే సార్, అది ఇంకా ఇంటర్వెల్ బిట్వీన్ టూ థాట్స్ అనేది అది నిజంగా ఉంటుందా అనేది ఇంకా అది చూస్తేనే తెలుస్తుందా అది ఇంకా నాకైతే అవగాహన అవ్వట్లేదు సార్. అది ఆనంద్ గారు చెప్పినట్టు మనం క్వశ్చన్ చేయాలి అండ్ మనం అది చూడాలి, అంటే చూస్తే తెలుస్తుంది అని. నాకైతే కొన్నిసార్లు ఒక ఆలోచన వస్తే ఆలోచనే అంటే ఎప్పుడు అంటే చాలాసేపటికి అంటే అది భయం, ఈ బాధ, ఆందోళన వచ్చినప్పుడు ఆలోచనే అది ఆక్యుపై చేసేస్తుంది సార్. అది ఆలోచించకూడదు అని అనుకుంటే ఆలోచన మళ్ళీ బలపడుతుంది సార్. అది అంతే సార్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలి. ప్లీజ్ శివ గారు చెప్పండి. ఓకే అండి. ఇక్కడ ప్రేమ్ గారు చెప్పినట్టు ఎందుకు చూడలేకపోతున్నారంటే ఆలోచనను సెల్ఫ్తో చూస్తున్నారు. అంటే ఆలోచనను ఇంకో ఆలోచనతో చూస్తున్నారు. ఆలోచనను సెల్ఫ్ లేకుండా చూస్తేనే అది ఒకసారి మనకు ఎక్స్పీరియన్స్ కాగలుగుతుంది. సెల్ఫ్తో ఎలా చూసినా ఎన్నిసార్లు చూసినా అంతే, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సెల్ఫ్ లేకుండా ఎలా చూడాలి అంటే ఆ ఆలోచననే చూడాలి. మళ్ళీ మనం దాని ఒపీనియన్తోని, దాని పేర్లతోని, లేకపోతే జడ్జిమెంట్తోని వచ్చినాము అంటే సెల్ఫ్ వస్తుంది అని గమనించాలి. అది ఒక్కటి ఆడ ఎలాంటిది పాస్ట్ కానీ, మెమరీ కానీ, ఒపీనియన్స్ కానీ ఏమన్నా వస్తున్నాయా? వచ్చినదంటే సెల్ఫ్తో చూస్తున్నాం. ఏది లేదు, ఒక ఆలోచనే ఉన్నది అంటే ఆడ సెల్ఫ్ లేదు. అప్పుడే చూడగలుగుతారు సైలెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు. ఓకే సార్, శివ గారు అదే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నాకైతే అది చూద్దామని మొదలు పెడితే వెంటనే ఈ ఆలోచన వచ్చేస్తుంది సార్. అది చూసే అది ఇంకో ఆలోచన, చూసే నైపుణ్యం, అది ఏదో ఒక స్కిల్ ఏమో. జేకే గారు అది ఎఫర్ట్ అనేది చెప్పట్లేదు, అది ఏదో ఒక స్కిల్ ఏమో. ఆ స్కిల్ వచ్చి అంటే ఆ స్థాయికి నేను ఇంకా రాలేదేమో, అందువల్ల నేను చూడలేకపోతున్నానేమో అనే అది ఆ కండిషన్ నుంచి వెంటనే అది వచ్చేస్తుంది. చూద్దామంటే ఇంకా ఆ లెవెల్కి, ఆ స్థాయికి నేను రాలేదు, అందుకని నేను చూడలేకపోతున్నాను అనే ఆలోచన వెంటనే వచ్చేస్తుంది సార్. సో ఇదేదో ఒక పెద్ద స్కిల్ ఏమో అని. ఎందుకంటే మనకి అన్ని చిన్నప్పటి నుంచి ఏదైనా అది మన ఫిజికల్ టెక్నికల్ వరల్డ్ లో అన్నిటికీ మనకు త్రూ ప్రాక్టీస్ స్కిల్లే కదా సార్. సో ప్రాక్టీస్ చేయాలి. నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ని మనం
పోగు చేసుకోవాలి, ఆ నాలెడ్జ్ నుంచే యాక్ట్ చేయాలి. సో ఆ ప్యాటర్న్ ఇక్కడికి అప్లై చేస్తారు. సో వెంటనే చూడలేకపోతే మళ్ళీ ఆలోచనే వచ్చేస్తుంది సార్, అదే ఇదేదో పెద్ద స్కిల్ ఏమో, ఈ స్కిల్ మనకి ఇంకా రాలేదేమో అనేది. కానీ చూసినప్పుడు ఆలోచన ఆగిపోతుంది కదండి. అవును సార్, అవును సార్. అది ఆగడం అంటే అవును సార్, అది చూసేటప్పుడు ఆగిపోతుంది, మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ ఇదే వచ్చేస్తుంది సార్, ఓ ఈ స్కిల్ నాకు లేదేమో అనే. తర్వాత ఇంకా కాసేపు తర్వాత ఏంటంటే ఒక చిన్న అపరాధ భావం కూడా కలుగుతుంది సార్. అంటే మనం ఇన్ని వింటున్నాం, ఇన్ని ఆడియోలు వింటున్నాం, ఇన్ని చూసినప్పటికీ కూడా రాలేదే, అబ్జర్వేషన్ అనేది జరగలేదే, అంటే మనలో ఏదో ఒక, అంటే సమ్ కైండ్ ఆఫ్ డిఫిషియన్సీ, ఏదో ఒక లోట ఏదో ఉందేమో అని అదే ఆలోచన. ఇప్పుడు మళ్ళీ లోతుకెళ్తే ఓ ఇది సెల్ఫే చెప్తుంది కదా అనేది తెలుస్తుంది సార్. ఇక్కడ నా డౌట్ అంటే, ఇది సెల్ఫే చెప్తుంది అనేది అది నాలెడ్జ్ నుంచి వస్తుందా లేక నిజంగా అది అబ్జర్వేషనా అనేది సార్. అక్కడ మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అంటే అది అబ్జర్వేషన్, కానీ అది ఇంకా క్లారిటీ లేదు, మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే అక్కడ నాలెడ్జ్ నుండి వస్తుంది అని మీరు గమనించాలి. కానీ మీరు కంటిన్యూ చూస్తున్నారనుకోండి, మీకు అలాగే చూస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది ఆ ఘర్షణ, ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గుతూ ఉంటే మీకు అప్రయత్నంగా చూడగలుగుతారు. ప్రయత్నం ఉంది అంటే కొంచెం మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, సెల్ఫ్ వస్తుంది, ఇంకా బలపడుతుంది. కానీ అలా వదిలేసి అప్రయత్నంగా చూస్తూ ఉంటే, అంటే అదే ఇంపార్టెంట్, అదే ప్రయారిటీ, దాని ప్రేమతో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆలోచించే వాళ్ళు ఒకటే అని తెలిసినప్పుడు ఈ గందరగోళం ఏది ఉండదండి. మళ్ళీ చెప్పండి సార్, సరిగ్గా వినపడలేదు, కట్ అయింది. శ్రీనివాసరెడ్డి గారు, ఆలోచించి ఇద్దరు రెండు ఒకటే అని మనకు తెలిసినప్పుడు ఈ గందరగోళం ఏది ఉండదు. సార్ ఇక్కడ మనం చూసినప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? వినిపించింది. స్టార్టింగ్ లో మా ఫస్ట్ వర్డ్ వినపడలేదు, తర్వాత వినపడ్డది, అందుకే మళ్ళీ రిపీట్ అడిగాను అనమాట. ఆలోచించేవాడు రెండు ఒకటే అని తెలిసినప్పుడు ఈ గందరగోళం ఏది ఉండదు అంటున్నా. వినపడ్డది సెకండ్ టైం చెప్పినప్పుడు వినపడ్డది. ఓకే సార్, థ్యాంక్ యూ. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ప్రేమ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సార్. ఏదైనా ఒక ఇష్యూ చాలా కాంప్లికేటెడ్, అంటే దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది ఒక స్ట్రగుల్ లేదా ఒక హర్ట్, ఇలాంటిది ఏదన్నా చాలా మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక ఇష్యూ ఉందంటే అది నిరంతరం మనల్ని బ్రెయిన్ తినేస్తూనే ఉంటుందండి. ఆ ఒక్క థాటే ఇందాక ప్రేమ్ కుమార్ గారు చెప్పినట్టు పదే పదే రిపీటెడ్గా అదే వస్తూ ఉంటుంది, అదే థాట్ వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు కృష్ణాజీ ఫిలాసఫీలోకి వచ్చిన తర్వాత దాన్ని చూడాలి అని అనుకున్నప్పుడు, చూడాలన్నది కూడా థాటే మళ్ళీ అగైన్. సో ఇక్కడ ఏంటంటే శివగారు చాలా చక్కగా వివరించారు. అదేంటంటే అది సెల్ఫ్ అనేది లేకుండా మనం చూడగలుగుతున్నామా, అలా చూడగలిగినప్పుడు దాని ఇంటెన్సిటీ క్రమక్రమంగా ఫేడ్ అయిపోతుంది. అది ఎప్పుడైతే అలా క్రమక్రమంగా ఫేడ్ అయిపోయిందో దాని తాలూకు ప్రభావం లేదా కాన్ఫ్లిక్ట్ ప్రభావం మన మీద ఎక్కువగా ఉండదు, నెమ్మదిగా అది తగ్గుతుంది అనేది ఒక్క విషయం. ఇంకోటి శివగారు చెప్పిన దాంట్లో ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి నేను క్యాచ్ చేశాను. మనం థాట్ను చూస్తున్నప్పుడు అది ఆగుతుంది కదా అన్నారు. ఇది అందరికీ ఎక్స్పీరియన్సే. ఎప్పుడైనా మనం థాట్ను చూస్తే ఆ థాట్ ఆగిపోతుంది, ఆగి మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఇంకొక థాట్ స్టార్ట్ అయిపోద్ది. ఆ గ్యాప్ ఫ్యూ సెకండ్స్ అవ్వచ్చు, 1 సెకండ్ అవ్వచ్చు, స్ప్లిట్ సెకండ్ అవ్వచ్చు, బట్ సమ్ గ్యాప్ ఉంటుంది, ఇంకొక థాట్ స్టార్ట్ అవుతుంది. చూసినప్పుడు మాత్రం ఆగిపోతుంది అనేది మన అందరికీ ఎక్స్పీరియన్సే. సో ఇప్పుడు కృష్ణాజీ చెప్పింది అదే,
థాట్కి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ అని చూడగలవా, చూస్తున్నావా? దట్ గ్యాప్ ఇస్ ద సైలెన్స్. ఆ ఇంటర్వెల్ ఇస్ ద సైలెన్స్. దట్ ఈస్ అది టైంతో సంబంధం లేనటువంటి సైలెన్స్. ఆ సైలెన్సే నిన్ను లిబరేట్ చేస్తుంది ఈ కండిషనింగ్ నుంచి అనేటువంటిది ఆయన చెప్పారు. అప్పుడు ఇందాక ఆనంద్ గారు చెప్పారు చూస్తే చాలా ఫాస్ట్ గా మనకి థాట్ వెనకాల థాట్ వచ్చేస్తాయని చెప్పేసి ఆనంద్ గారు చెప్పారు చూసారా. అది అందరికి ఇన్ జనరల్ గా మనం ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు శివ గారు చెప్పినట్లు ఒక థాట్ ను మనం చూసినప్పుడు అది అక్కడ ఆగుతుంది. అది అందరికి ఎక్స్పీరియన్సే. ఆగి ఇంకొక థాట్ స్టార్ట్ అవ్వడానికి మధ్యలో చిన్న ఎంతో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కృష్ణాజీ చెప్పింది ఏంటంటే సీ దట్ గ్యాప్, అబ్జర్వ్ దట్ గ్యాప్. అదే ఆయన చెప్పినటువంటి. ఓకే, థ్యాంక్ యూ సార్. అది సార్ అది కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఇప్పుడు ఈ క్షణం కూడా నాకు అది అంటే నాకేంటంటే సండే నైట్ వస్తే నాకు ఒక ఆందోళన సార్. అదే అంటే రేపు మండే అని, అది మండే అది చిన్నప్పటి నుంచే అది ఎందుకంటే స్కూల్, కాలేజ్, ఇప్పుడు ఆఫీస్ ఏంటంటే సండే అనేది వెంటనే రేపటి అదే అంటే మండే వచ్చి స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాలేజ్, ఆఫీసు, ఇలా ఏమి లేకపోయినా కూడా ఈ సండే టైంలో సండే నైట్ అది సండే నైట్ యాంగ్జైటీని కూడా నేను ఎక్కడో చూసినాను సార్. సో ఇది ఈ యాంగ్జైటీ వచ్చినప్పుడు సార్ ఆ ఒకే థాట్స్ మిగతా థాట్స్ వచ్చినా కూడా ఆ మిగతా థాట్స్ యొక్క ప్రభావం అనేది తక్కువ ఉంటుంది సార్. ఈ ఒక్క థాటే యాంగ్జైటీ, ఒక్క థాటే అది మొత్తం మనల్ని కమ్మేస్తూ ఉంటుంది సార్. అది ఈ క్షణం కూడా అది చూస్తున్నాను. అది అంతే సార్. అది చెప్పాలని అనుకున్నాను సార్. అది మనల్ని అంటే ఇది రియల్ డేంజరో లేక మండే ఏది అంటే భయం కలిగించే విషయం జరగకపోయినా కూడా ఆ సండే ఈవినింగ్ అయినప్పుడు మండే అనే థాట్ వచ్చి చాలా ఎక్కువ వస్తుంది. సెల్ఫ్ ఉంటే అలాగే అనిపిస్తుందండి. సెల్ఫ్ లేదనుకోండి, ఫ్రైడే మండే రెండు సేమ్ అనిపిస్తుందండి. అదే నేను చెప్పాలనుకున్న శివ గారే చెప్పేసినారు. ఫ్రైడే ఈవినింగ్ అయితే చాలా అదేదో అంటే పెద్దగా ఏదో ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది సార్. ఫ్రైడే ఈవినింగ్ కి సండే ఈవినింగ్ కి చాలా పెద్ద తేడా ఉంది సార్. ఫ్రైడే ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్ మైండ్. సండే ఈవినింగ్ అయితే ఒకలాగా ఏమి మండే ఏం లేకపోయినా కూడా ఒక చాలా అది భయం వేస్తుంది సార్. ఇక్కడ మనం చెప్తాము మనము. ఆనంద్ గారు ఒక్క సెకండ్. ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక థాట్ మిగిలిన థాట్స్ ని ప్రీడామినేట్ చేస్తూ ఉంటుంది. అయితే కృష్ణాజీ ఒక పాయింట్ చెప్పారండి. దట్ ఈజ్ వాట్ ఈస్ మీలో ఉన్నటువంటి సండే నుంచి మండేలోకి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఆ ఫియర్ కానీ ఆ ఫీలింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ వాట్ ఈస్. అంటే అప్పటి పరిస్థితుల్లో మీ స్థితి అది. కృష్ణాజీ ఏంటంటున్నాడంటే సీ దట్ వాట్ ఈస్, స్టే విత్ ఇట్, దెన్ ఇట్ ఆటోమేటికలీ ఇట్ విల్ ఫేడ్ అవే అని చెప్పేసి కృష్ణాజీ చెప్పారండి. సో అందుకని అంటే నాకు అర్థమైంది ఏంటంటే యూ హ్యావ్ టు స్టే విత్ దట్ వాట్ ఈస్, స్టే విత్ దట్ ఫీలింగ్, దెన్ గ్రాడ్యువల్లీ క్రమక్రమంగా బహుశా అది ఫేడ్ అవుతుందేమో అనేటువంటిది నా అండర్స్టాండింగ్. Okay, Anand garu, sir, please continue. Can I observe that, sir? That is my motive. That is what I want to become. Ani. I've gone back in time. Nen cheptanu thought stopped. Ani. Now thought stopped. Krishnamurti used that word thought stops. Ani. Now, how do I look at it? The death of me. Ani. Am I willing to die? When that is not there, that me is not there. See what happens. That is the tremendous fear is there in me. But నేను ఎంత ఈజీగా చెప్తాను, నా మీ వాజ్ నాట్ దేర్, ద థాట్ స్టాప్డ్ అని. వాట్ ఈస్ థాట్? థాట్ ఈస్ మీ. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ సార్. ఇప్పుడు కృష్ణమూర్తి చెప్తా ఉన్నారు, బట్ ఐ నీడ్ టు క్వశ్చన్ దట్. Am I willing to die is what it is. And between two thoughts, he also said that is intelligence. Did my intelligence operate there? The moment I say yes or no, now look at it, I'm gone into becoming process. That's my conditioning. I want a solution. I want an answer to all these things.
No, what is it in me that I want to look at it, Ani? When he says between two thoughts, no, what makes me look at it? And every day that so much worries are there. I'm dying because of that. So much of fear is there. I can't do anything. Is it like that? And then suddenly, there is what you call, for a split second, there is some silence. Is it that? I mean, is that what is happening with me? I mean, or it just casually, I read just Tanu. It is possible, yes, I'm looking at it, Antano. Is it so? I need to question that. That is more essential to saying, is it so? When I look at the tree, instantaneously, I've lost that word, sir. So immediately I interpret that. So can I look at that is what is essential? Can I look at it? What happens is completely different. It may happen, may not happen. Krishnamurti says it stops. I don't know. When he says it stops, there's a death. Okay. What is death then? Do I know what death is? I need to look at it. I'm having. We are all living life. We are all enjoying life. If you ask me, if I ask you, you say, yeah, there are some problems, but I mean, it doesn't matter. I'm having a great time in Cheptan. Do I ever say that I've gone? I'm getting drowned in it, Tani? I mean, some of our conditioning is to find solutions, and that is what I'm doing all the time. Can I observe that? When I observed, oh, I feel very happy, very nice, all my troubles have gone. That is again a becoming process. You see how subtly it is operating in me. So I need to keep questioning all the time. When I say this is, when my thought stopped, I need to really look into it. Did it so? I mean, I have to go into it. Or the other thought comes and says quickly, yes, I saw that. That was the intelligence. That is what love, compassion is. And I need to question that again. It is, I'm not saying it is difficult or simple, sir. It is not that. But what makes me look at that is very essential. It is very essential for me that what Krishnamurti is talking about, I need to question that. The moment I accept it, I'd say, yes, he's a very intelligent person. Yes, I mean, he makes a lot of sense. Again, I'm back to my conditioning. Krishnamurti himself said, the moment I say this is what Krishnamurti is saying, I already have made him an authority. Can I look at that? This is what Krishnamurti says. Finish. I made him an authority. I want to listen to him. I want to understand what he's saying. He says you can never understand from other person. You can never learn from the other person. He says you have to learn. I mean, you have to find out for yourself. That's all there is. The moment I say I'm going to learn from him, I've already made him an authority. So I have to be very serious, sir. I mean, to be serious, again, I need to really look at it. What makes me serious? Am I really serious? I'm serious about other things. I'm serious about going and watching cricket. I mean, somehow, I'll apply leave. I'll do something. If there's no money, I'll borrow money. I want to go and watch a cricket match. I want to go to Bombay and watch the finals. See the kind of interest you have in that, or that, whatever you call it. Do you have that kind of interest, or I'm using the words interest or seriousness in what is happening in my life right now? I'm very serious about taking care of my family, serious about going for my job, earning some money. Am I serious about finding out what is the way, I mean, what is happening in this world all around me? Am I really worried about it, concerned about it? So many people are dying every day. Did I ever think of it? So what makes me, Krishnamurti says, yeah, I'm in between two thoughts. I mean, there is a gap. In that gap, yes, there's a nirvana, enlightenment, or whatever it is. I understand that. Over. If it was that simple, again, I'm putting in quotes, I mean, this world would be completely a different world altogether. If I can understand, or you can understand what Krishnamurti is saying, what's so difficult for the rest of the other people to understand? Is it when I can understand, you can understand, there's so many other people can understand. So again, I'm bringing down, I'm putting it within quotes.
I'm bringing down Krishnamurti to my level. I'm not saying this is high level or low level. I'm using words. Like people have said, he's one of the greatest person the world has come across. So when I say, yes, I understand what Krishnamurti is saying, now am I that is what I need to look at it. I'm using a lot of words over here, sir. So I need to seriously look at it, and I have to also look at it, am I really serious about all this at all? Is what I need to question myself. That is all is required. And what makes me to question this is also very important, sir. I say I love my children, I love my parents. Have I ever given a thought to it? Do I really love my son? Do you really love your son? You say love. Is that love? Krishnamurti says it's not love at all. He says you don't love your son. You don't love your family, he says. Is it so? Have you seen that? Have you understood? That is the question, sir. When you call your wife, he says, that is not your wife. It's only an image. Have you looked at it? Have you seen have you looked at that person whom you call your wife? Have you really looked at that person? Have you seen her? Or your mother or your father? Have you seen them without that word father and mother? That is what is important. I can read and say, yes, this is what it is. The moment I say this is what it is, I keep on repeating, I need to look at it. That is there. When I look at it, the inquiry begins. That's all there is. So what happens after that, please? If I say this is what happened, I'm back to my conditioning. I have to seriously look at it, sir. I'm not looking at all this is the beginning of the inquiry. What makes me serious also, I need to really look at it. So have I inquiring in the first place? I think Krishnamurti also mentioned somewhere. Have you started? Has an inquiry? Have you started your inquiry? It's what one has to look at it, not accept it. So when I say I understand this is what it is, then it's over. There's nothing more to be understood. One point, sir. Yes, sir. Please go ahead. The questioning should happen only in the silence onliness. Otherwise, the self is asking question. I need to look at that also. When you say it has to happen in silence. First of all, do I know what silence is? No, silence he said is that. It says it could be intelligence, it could be anything else. It could be compassion, it could be love. When I say he is my son, now I'm saying, Krishnamurti says, you say you love your son. You don't love, he says. Is it so? Have I looked at it? If you have a son, I'll ask you the question, do you love your son? But someone is saying, no, that is not love. Have I really looked at it? If my wife or my father, he says, you don't love your father. He says, father doesn't love his children. If you love your children, he says, there will not be war. Now, how do I look at it? Inquiry, I have to see, sir, if the inquiry has started or not. That is very important. Have I started to inquire things? And if it is not happened, what is preventing me? Can I look at it? Can I keep on questioning all these things? I need to question one question after another, one question after another. You have to keep on questioning it. The moment you say, this is the answer, I'm back to my conditioning. That is what I understand. What K, within quotes I'm saying, he's talking about. I need to keep on questioning. The moment I say, this is what it is, it's back to my conditioning. Yes, even in these meetings, we need to share. Yes, that is very essential. Now, sharing is also extremely challenging. Sharing can happen at the same time, at the same level, at the same intensity. Do I have that intensity like the way you have? It is very essential. When I'm talking to my wife is talking to me, we are not at the same level. The intensity is not there. Each one is trying to criticize the other person. I want to say I'm better than her. She says she is better than me. Can I look at that is a question. So, questioning is very important, sir. It's very essential. We need to question. Question whom? I have to question myself. That is what it is. When I say I see the silence, I need to question that. Am I really seeing it? That is very essential. To say, yes, I see it is very easy. Anybody can say that. Any person will say that. But I need to question, is this what
it's supposed to be, or whatever it is, within quotes I'm saying. Now, what is K has said is very profound. He said it could be that. So when I say I remain with what is, then it's over. That's the end of it. Anything which ends, it's only by conditioning. Can I observe that? There is, like K also said, there's no end to learning. It is a continuous process. It goes on and on and on. Can I look at it? If I say, I know this is what it is stopped. It is very essential, sir, to question it. Keep questioning the question also. Now, what happens, I don't know. If I'm looking for something to happen, immediately I've gone back to my conditioning. It's so fast. If I say this is what it is, again, I'm lost. So, again, there has to be, some kind of seriousness. Now, how this seriousness comes about, I need to keep looking at it, sir. I need to look at it. There's only looking. If K also said, that's all there is. There's only observation. Nothing more than that. Now, that is also very profound to understand that there is only observation, there's no learning. Now, what does it really mean? I seriously have to look at it. We said the learning, but that he has also said there's only observation, nothing to be learned. So it is, I won't say it's quite challenging, but can I observe that I'm not doing that? There's no observation. Or if there's an observation, my observation is already seeing that from my background, my conditioning, my memory, and things like that. So inquiry, sir. This is what I'm saying. We need to keep on questioning. That is what it is. What happens, I don't know about it. I need to question. I may find something, may not find something, I don't know. He says, can you just stop going towards that direction? You're walking towards north, somebody comes and tells you that is not the place, nothing is over there. So if you listen to him, you not listen to him, when there's a listening, you stop. In that stop, Krishnamurti is saying there's a mutation takes place. There's a change. Now, when the change takes place, I'm putting within quotes, what happens or what does not happen, the moment I go into that, again, I'm lost. So what is essential is somebody saying, if you're going in that direction, it's of no use. Did I really listen to it? That's all there is. In that listening, I stop. There's an action. Perception, action. That's all there is. Now, this action brings about this. Again, I'm back to my conditioning. One has to seriously observe, sir. Ante, sir. Thank you. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీరు చెప్పింది చాలా క్వశ్చనింగ్ అనే దానికి చాలా నొక్కి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అసలు కృష్ణాజీ కూడా ఆయన పదే పదే చెప్తూ ఉంటాడు, డోంట్ యాక్సెప్ట్ మీ అని పదే చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పింది క్వశ్చన్ చేయమని చెప్తున్నాడు ఆయన కూడా. ఆ క్వశ్చనింగ్ దగ్గరే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఆ ఎంక్వైరీ చెయ్యకుండా బ్లైండ్ గా యాక్సెప్ట్ చేస్తే అథారిటీకి మనం బ్యాండ్ అయిపోయినట్టే. అప్పుడు మనం లాస్ అయిపోయినట్టే లెక్క. సో క్వశ్చనింగ్ అనేది దాని ఇంపార్టెన్స్ మీరు ఎంత చక్కగా చెప్పారో కృష్ణాజీ కూడా దాన్ని చాలా 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 నొక్కి చెప్పారండి. అది దాని ఇంపార్టెన్స్ అయితే చాలా ఉన్నది, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ఇందాక మీరు చెప్పారు, ఇప్పుడు సైలెన్స్ ఇస్ దేర్, ఐ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ రియల్ సైలెన్స్ ఆర్ నాట్ అనేటువంటిది మీరు చెప్పారు చూసారా. అక్కడ నాకు ఒక చిన్న పాయింట్ అయితే మరి ఒక తట్టింది. మీరు ఆ సైలెన్స్ ని చూస్తున్నారంటే దేర్ ఇస్ సెల్ఫ్ ఇస్ దేర్, వేరస్ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సైలెన్స్ దట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఓన్లీ. అక్కడ ఇంకా క్వశ్చనింగ్ ఉండదు. అక్కడ సెల్ఫ్ లేదు. ఆ సైలెన్స్ లో మీరు ఉన్నప్పుడు అక్కడ సెల్ఫ్ ఉండదు కాబట్టి అక్కడ క్వశ్చనింగ్ ఉండదు. ఇంకా అక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేస్తున్నామో వీఆర్ నాట్ రియల్లీ ఇన్ ద సైలెన్స్. అక్కడ సెల్ఫ్ ఉంది, సెల్ఫ్ క్వశ్చన్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ద సైలెన్స్, దేర్ విల్ బి నాయిస్. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ సార్. True, sir. What you're saying is true. But again, Krishnamurti chapter ka the sound is silence.
Now, how do I look at that is the question. Sound is silence. Silence is sound. So it becomes very essential. He had to use words. He's using words. Now, can I look at that is the question. Now, I can give you a small example. A lot of sound we don't like, but in temple potanu, a bell ring aitundi. You see that ringing, that sound, that vibration, you feel nice. నేను చెప్తాను, I'm just giving a very okay example ante. That sound, when there is a listening is taking place, because you like that. Generally, ఏదైనా sound unte, we don't remain with that. So he says, can you remain with it? So sound is silence, he says. Again, I'm saying within quotes, is profound, and we have to look at it. I need to question it. Yes, sir. సౌండ్ అనే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఉన్నప్పుడు అక్కడ సైలెన్సే ఉంటుందండి, సౌండ్ ఉండదు. అక్కడ రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు సౌండ్ కి. Resistance becomes, I'm using I should not, isn't it? Yes. Yeah. Can I listen to the sound? Can I really listen to it? The other example, temple example ఇచ్చినాను కదా సార్, ఆ బెల్లు టన్ అని కొడతారు. వేరే ఎక్కడ మనకు సౌండ్ వస్తే, వాట్ నాయిస్, వై యూ మేకింగ్ దట్ నాయిస్ అని. టెంపుల్ పోతాము, ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ కండిషనింగ్, అది వింటాము, I feel nice. I remain with it. I close my eyes, isn't it? That vibration, I can still keep the vibration still is going on in my ears. So I'm just giving an example. So when Krishnamurti is saying sound is silence, can I observe that? That is all I'm saying. And he's also saying the silence, what I call silence, is not the silence. Now, how do I look at it? Again, he's gone beyond that. The silence, he says, between two thoughts, there is a gap. He says that silence is not silence, he's saying. No, how do I understand that? Is again, I need to look at it, isn't it? అందుకే మనం మనంతటికి మనం కనుక్కోనంత వరకు అది ఇమిటేషనే అవుతుంది. అవతలాలు చెప్పిన దాన్ని మనం ఒలివేయటమే అవుతుంది. మనంతటికి మనం కనుక్కుంటే ఏ చిన్నదైనా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. అప్పుడు దానికి విలువ చాలా ఉంటుంది. మిగతాది మనం ఎంత కృష్ణమూర్తి చెప్పారని మనం చెప్పినా కానీ దానికి విలువ ఏముండదు. అంటే ఇప్పుడు ఇది మోటివ్ ఉందా అని సార్, విలువ ఉంది, విలువ లేదు, ఇట్ ఈస్ ఎసెన్షియల్ అని, కెన్ ఐ సీ దట్ మోటివ్ అని? అదే మోటివ్ అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారి పట్ల మనకు ఒక ఇమేజ్ ఉంటది. ఆయన చాలా తెలియగలరు, బాగా చెబుతారని. ఆయన చెప్పిందంతా మనం యాక్సెప్ట్ చేయటం అవుతూ ఉంటది. అట్లా అవ్వకుండా మీరు అన్నట్టు క్వశ్చన్ చేస్తా ఉంటుంటే అక్కడ మీరు ఇమేజ్ లేకుండా చూడగలిగినట్టు ఉంటది. ఆ క్వశ్చనింగ్ లో అది ఆ డౌట్లో మీరు సత్యాన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డేంజర్ నుంచి బయట పడేయడం కోసమే, అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పారు చూసారా, కృష్ణాజీ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, ఆయన చెప్పాడు కాబట్టి మనం పాటించాలని నమ్మడం, ఇలాంటి అది చాలా డేంజర్. మీరు చెప్పినట్లు ఆ డేంజర్ నుంచి బయట పడేయడం కోసమే కృష్ణమూర్తి పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. నేను చెప్పింది మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు, నేను చెప్పేసింది మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన చెప్పింది మనం అందరూ యాక్సెప్ట్ చేసేస్తామని. అలా చెయ్యొద్దని ఎప్పటికప్పుడు మనల్ని అలర్ట్ చేస్తూనే వచ్చారండి ఆయన. ఎట్టి పరిస్థితులను కూడా యాక్సెప్ట్ చేయొద్దన్నారు, ఎక్కడా కూడా. ఇప్పుడు ఏది కూడా యాక్సెప్ట్ చేయొద్దనే చెప్పారు. ఆయన ఇంకేం చెప్తా అంటే, సార్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు యూ ఆర్ టాకింగ్ అని చెప్తారు. కెన్ ఐ లుక్ ఎట్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. వెన్ హి సేస్ ఐఎమ్ యువర్ మిర్రర్ అని, సో when I look, I see myself talking with it. He says, can you do that? It's very essential. I act as a mirror antaru. So it is very essential for me what he's saying, that is actually what I am saying. Can I look at that?
not someone else is saying. He says, can you look into the mirror? ఆనంద్ గారు సారీ అనుకోవద్దు, ఇంకా ఎవరైనా మరి మాట్లాడతారండి? మేమే మాట్లాడేస్తాం, మీరు ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేనట్లుంది టైము. ఎవరైనా మాట్లాడండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదా మీ అండర్స్టాండింగ్ షేర్ చేయండి. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఏవో డౌట్లు ఉండే ఉంటాయి, నో డౌట్. మీకు కొన్ని అండర్స్టాండింగ్స్ కూడా ఉంటాయి, షేర్ చేయండి, పార్టిసిపేట్ చేయండి ప్లీజ్. రామ్ కుమార్ గారు అడిగారు, శ్రీనివాస్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు, శివ గారు ఇచ్చారు. ఇంకా బాబాజీ గారు ఏం మాట్లాడతలేదు. బాబాజీ గారు స్టార్టింగ్ లో మాట్లాడేసి సైలెంట్ అయిపోయారు. మాట్లాడతారు సార్. బాబాజీ గారు కృష్ణ చెప్తారు అంటే కృష్ణ చెప్పేవి ఆ జీవిత సత్యాలు అని మనకు రియలైజ్ అవుతుందండి, అందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం. అంతేగాని అథారిటీగా యాక్సెప్ట్. ఆయన సోర్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ సైలెన్స్. సైలెన్స్ నుంచి వచ్చిందే సౌండ్. సౌండ్ సార్ మీ వాయిస్ కట్ అంతేదా సౌండ్ సైలెన్స్ ఒకటే. బాబాజీ గారు మీ వాయిస్ కట్ అవుతుంది కొద్దిగా. లేదండి, లేదు రిపీట్ చేయాలా? బాబాజీ గారు చెప్పేది అర్థమైందండి. సౌండ్ సైలెన్స్ నుంచి వచ్చిందే సౌండ్ అని చెప్పారు కదా. అవునండి. రెండు ఒకటే. ఎవరు శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో కామెంట్ చేస్తున్నారు, చెప్పండి. పార్టిసిపేట్ చేయండి. శివ గారు చెప్పండి. ప్రేమ్ కుమార్ సార్, ఇది ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు ఈ అంటే ఈ మానసిక సమస్యలు, భయం, ఆందోళన, వీటి నుంచి నేను బయటపడాలి అని జేకే గారి స్పీచెస్ లేక డిస్కషన్ లో చదవడం, ఇవన్నీ చేయడం కూడా అది సెల్ఫ్ నుంచే కదా. అప్పుడు ఆ మోటివ్ ఉన్నా కూడా నాకు అవగాహన అనేది, అది ఆ మోటివ్ అనేది నన్ను, అది మోటివ్ కూడా ఒక అడ్డంకిగా వస్తుంది కదా సార్. అదే ఇప్పుడు భయం నుంచి ఎలాగోనే బయటపడాలి, అందుకని నేను జేకే గారి స్పీచెస్ ఇంకా ఎక్కువ వినాలి అని పెట్టా. ఆ మోటివ్ కూడా అది ఒక అడ్డంకియా అనేది ప్రశ్న సార్. ఇక్కడ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అంటే అక్కడ లెర్న్ చేస్తాం. ఓకే, మీరు వింటున్నప్పుడు కృష్ణాజీది మీరు వింటున్నప్పుడు అటెన్షన్ లో వినట్లేదండి, సెల్ఫ్ తో వింటున్నారు. అక్కడ కూడా మీరు ఒకటి గమనించాలి. అవును సార్, కరెక్ట్ సార్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామకృష్ణ సార్ ఇక్కడ మనకు ఒక ఒపీనియన్ ఉందనుకోండి, సార్ చాలా బాగా చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు, చాలా పాజిటివ్గా మాట్లాడతారు. ఆ ఒపీనియన్తో మనం విన్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినా మళ్ళీ కంపేర్ చేస్తాం. సో అలాగే కృష్ణాజీతో సొల్యూషన్స్ దొరుకుతుంది అనే ఒక సెల్ఫ్ మోటివ్, ఒక సెల్ఫ్ పాజిటివ్ సెల్ఫ్తో విన్నాం అనుకోండి, అది మనకు అబ్స్ట్రాక్షన్ అవుతుంది. వినేటప్పుడు కూడా ఫుల్ ఆఫ్ అటెన్షన్, దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్. సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతాను సార్. కెన్ ఐ లిసన్? is there attention in my listening? I have to need to look at it అని నేను చెప్పేది. అండ్ ఇంకోటి ఏమంటే ది ఆన్సర్ ఇస్ ద క్వశ్చన్ అంటారు. బట్ ఐ డోంట్ క్వశ్చన్, బట్ ఐఎమ్ ఆన్సరింగ్ ఆల్ ద టైమ్. కెన్ ఐ లుక్ at it once again? మళ్ళా one more person said కదా about the fear. He wants to get rid of fear.
ఇప్పుడు ఫియర్ అంటే నేను కెన్ ఐ లుక్ ఎట్ దట్ ఇస్ అ క్వశ్చన్. వై డూ ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మై సెల్ఫ్? ఐ సే fear is something not good, bad అని అంటాము, but that is me. That fear is me. So when I say I don't want it, I need to seriously look at it. What am I talking about? What am I saying? So how do I understand that fear is me? So these are బాబాజీ గారు essentials, sir. Yeah. బాబాజీ గారు ఏదో చెప్పబోతున్నారు లేదు లేదు, చెప్పండి లేదా? వాస్తవం. And also, sir, I mean, when we say when it is not there, something comes, Ani, how do I understand in dying there is living? So without death, there's no life. There's no life without death. So when I don't want certain things, when I want some things, again, I need to very strongly look at it, question it. My conditioning is I question to find answers. That is there. మనం పుట్టినప్పటి నుంచి మనకు వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరెంట్స్, టీచర్స్ అందరూ, we have to find solutions అని. See how strongly it is there. So when I'm reading Krishnamurti, I'm trying to look for solutions. I may say I don't. The moment I say I don't, again, I need to strongly look at it. If I say yes, what he's saying is true, Malan, I have to seriously look at it. So I need to look at it. Seeing is very essential. Observation is very, very essential. ఐ వాంట్ సంథింగ్, ఐ డోంట్ వాంట్ సంథింగ్ అని ఎప్పుడైతే మనం అన్నామో అక్కడ సెల్ఫ్ కదండి. Absolutely. సెల్ఫ్ ఉన్నప్పుడే వాంట్ డోంట్ వాంట్ అనేది డివిజన్ ఉంటుంది. సెల్ఫ్ అనేది లేనప్పుడు ఇంకా డివిజన్ లేదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. వాంట్ Self, డోంట్ వాంట్ రెండు I don't, వాంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ షుడ్ బి. ఫ్యూచర్ లో నేను ఎలాగ అవ్వాలి, నాకు ఎలా కావాలి అనేటువంటిది ఐ వాంట్. ఈ డోంట్ వాంట్ కూడా అదే, ఫ్యూచర్ లో నాకు ఇది వద్దు అది వద్దు అనేటువంటిది. అంటే ఇట్ ఈస్ వాట్ షుడ్ బి లోకి వెళ్ళిపోతున్నాం మనం. అదే చెప్తున్నాడు కృష్ణాజీ, వాట్ షుడ్ బి అనేది కాదు, యూ షుడ్ వాట్ ఈజ్. మనం మనం వాంట్ డోంట్ వాంట్ అన్నామంటే మనం ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ సెల్ఫ్ ఉంటుంది, నో డౌట్, హార్ట్ ఉంటుంది. ఎప్పుడైతే అంటాను సార్ ఆ సెల్ఫ్ ఉంది లేదు అక్కడ అని, నౌ కెన్ అబ్జర్వ్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. సార్ ఇక్కడ ఇంకోటి సార్, ఈ సెల్ఫ్ వద్దని చెప్పేది కూడా సెల్ఫే అనేది ఒక ప్రశ్న సార్. అబ్సల్యూట్లీ సెల్ఫ్ వద్దనడం కాదండి అసలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ ని అర్థం చేసుకోమని చెప్తున్నారు కృష్ణాజీ. సెల్ఫ్ అండర్స్టాండింగ్ అయితే, అండర్స్టాండింగ్ అయినప్పుడు సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఆటోమేటిక్ గా పోతుంది. అంతే తప్ప వద్దు అని ఎవరు చెప్తున్నారు? అగైన్ సెల్ఫే చెప్తుంది. సెల్ఫ్ వద్దనేది తను నేను వద్దు అని చెప్పుకొని అది ఎక్కడ పోతుంది? అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు కదా. మహేశ్వర్ గారు సార్ చెప్పండి. మహేశ్వర్ గారు సార్ చెప్పండి. అదే సార్, మోటివ్ ప్రేమ్ గారు చెప్పిన దానికి నాకు ఆందోళన ఉంది. దాన్ని పోగొట్టడానికి కృష్ణమూర్తి గారు ఇదంతా టీచింగ్ చెప్పారు. అంటే నేను ఆందోళన పోగొట్టుకోవడానికి మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. ఒక మోటివ్ ఉంది. ఆ మోటివ్ తో ఏదైనా ఇబ్బంది ఉందా, ఏదైనా అది అన్నారు కదా. సో యాక్చువల్ గా మనకి ఏం అర్థం అవ్వాలి, ఏం అర్థం చేసుకోవడానికి ట్రై చేశారంటే కృష్ణమూర్తి, థాట్ ఈస్ ఫియర్, థాట్ ఈస్ టైం, థాట్ ఈస్ డిజైర్, థాట్ ఈస్ ఈగో అన్నారు. ఈ 4 మహావాక్యాల్లాగా చెప్పారు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సో నాకు నిజంగా అర్థమైందా అసలు నిజంగా థాట్ ఈస్ ఫియర్ అని, థాట్ ఈస్ డిజైర్ అని, థాట్ ఈస్ ఈగో అని, థాట్ ఈస్ టైం అని నిజంగా నాకు అసలు అర్థమైందా? నిజంగా అర్థమైంది అంటే మనం ఏ క్వశ్చన్ వేసినా, మనం ఏది చేసినా అది కూడా అన్ని థాటే. సో థాట్ క్రియేట్ చేసిన ఆందోళనని మళ్ళీ థాట్ తోనే
దానికి తీసుకురావాలి అంటే మళ్ళీ అది ప్లెజర్ లోకి వెళ్తుంది. మళ్ళీ ప్లెజర్ నుంచి మళ్ళీ ఈ సర్కిల్లో తిరుగుతూ ఉంటాం. డిఫికల్ట్ థింగ్ ఏంటంటే ఈ థాట్ లేకుండా, వితౌట్ థాట్ అబ్జర్వేషన్ మనం చేయగలమా లేదా అనేది టూ మచ్ డిఫికల్టీ మనందరికి. సో ఆ డిఫికల్టీలోకి ఎందుకు వెళ్తున్నాము అంటే మనకి నిజంగా నాకు అసలు అర్థం అవ్వలేదు అనుకుంటా. థాట్ ఈస్ ఫియర్ అని అర్థం కాలేదు, థాట్ ఈస్ డిజైర్ అని అర్థం కాలేదు, థాట్ ఈస్ ఈగో అని అర్థం కాలేదు, థాట్ ఈస్ టైమ్ అని కూడా అర్థం కాలేదు. థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆటో పైలట్ మెకానిజం. అదొక మెకానికల్ ప్రాసెస్, మెటీరియలిస్టిక్ ప్రాసెస్ అని కూడా నాకు అర్థం కాలేదేమో. అంతే సార్. దీప్తి గారు నమస్తే అండి, వినిపిస్తుందా? నమస్తే అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. యా, నాకు ఏమనిపించిందంటే వింటూ ఈ సెషన్స్ అంటే జేకే గారి టీచింగ్స్ అవర్స్ అండ్ అవర్స్ నేను అంటే కూర్చుంటాను, నోట్స్ రాసుకుంటాను. ఒక్కోసారి మొత్తం ఒక 1 hour విన్న తర్వాత అసలు యాక్చువల్గా ఏం చెప్పారు, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తీసుకోగలను అని నేను అనుకున్నప్పుడు నాకు అనిపించింది, అంటే నోట్స్ తీసుకుంటున్నాను గుర్తుపెట్టుకోవడానికి. ఇది సంథింగ్ దట్ ఐ హ్యావ్ టు రియలైజ్ సంథింగ్. ఇది నాకు బేసిక్ గా కొన్ని అర్థమైన ఏంటంటే, మనము ఈ ఈ పాత్ అంటే ట్రూత్ అనేది మనకు అసలు ఏంటి అనేది అర్థం అవ్వాలంటే బేసికల్లీ 2 worlds ఉన్నాయి కదండి, బయట ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ఇంటర్నల్ వరల్డ్, బయట ప్రపంచం లోపల ప్రపంచం. సో వరల్డ్ ఈజ్ మీ అండ్ ఐ ఆమ్ ద వరల్డ్ అని ఒకటి నాకు అసలు నిజంగా అర్థం కాలేదు. నేను వరల్డ్ ప్రపంచం ఎలా అవుతాను అని నేను అనుకున్నాను. కానీ అక్కడ ఆయన ఏం చెప్పారంటే, మన బయట మొత్తం కండిషనింగే కదా జరుగుతుంది, సో ఆ కండిషన్ లోనే నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వే ప్రపంచం అని అంటున్నారు అనమాట. సో ఆ పాయింట్ నుంచి నాకేమర్థమైందంటే, మొత్తము మనమంతా టోటల్ గా కండిషన్ అయ్యి ఉన్నాము. సో మనము ఈ కండిషన్ లో ఉండి బయట ప్రపంచాన్ని మనం ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళు ఏంటి నాకు ఇలా చెప్తారు, ఇవన్నీ వస్తున్నాయి. సో మనల్ని మనం అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, మనము ఇప్పటి వరకు నేర్చుకుందంతా క్లియర్ అవుట్ చేయడం, అంటే లైక్ క్లటర్, మన మైండ్ లో ఉన్న క్లటర్ ని మొత్తం తీసేయగలడం అనమాట. అంటే అది తీసేయాలి అని అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ గా కండిషన్ అయి ఉన్నాము. సో దేన్ని బిలీఫ్స్ కానీ లేకపోతే మనకు జరిగిన కండిషన్స్ కానీ, గాడ్ కానీ, లేకపోతే ఒక సర్టెన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సన్ను మొన్న బ్యాగ్ ని కాలుతో టచ్ చేశారండి. టచ్ చేస్తే నేను, అయ్యయ్యో నువ్వు బ్యాగ్ అలా ఎందుకు టచ్ చేస్తావురా, నువ్వు మొక్కు, ఆ బ్యాగ్ ని మొక్కు, కళ్ళకద్దుకో అని చెప్తున్నాను. నేను అలా చెప్పిన తర్వాత నేను అనుకున్నాను, ఓకే నిజానికి ఆ అబ్బాయికి తెలియదు అలా అలా అంటే అది కండిషనింగ్ కదా, నేను వాడికి టీచ్ చేస్తున్నా కండిషనింగ్. సో ఆ ఒక్క ఎగ్జాంపుల్ తో నాకు అర్థమైంది అసలు అది రియల్ కాదు. బ్యాగ్ ని కాలుతో తగిలినంత మాత్రాన దాంట్లో ఏం తప్పు లేదు. కానీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కండిషన్ ఏం జరిగింది, అలా కాలితో తంతే మనకి మనం కావాలని తన్నాము, అలా అలా తన్నినప్పుడు మనకి అదేదో మంచి జరగదు, చదువు రాదు, ఇలాంటి కండిషన్ జరిగింది. సో నేను అనుకున్నా, ఓ మై గాడ్, నేను ఇంత వింటున్నాను జేకేఆర్ గారిది, నేను ఎంత సిల్లీగా ఆలోచించినా నాకు అనిపించింది అనమాట. సో దాని నుంచి నాకు ఏమర్థమైందంటే, టోటల్ కంప్లీట్ నేను ఉన్నా కదా, నేను మొత్తం కండిషన్ అయి ఉన్నాను టోటల్. సో నన్ను నేను ఫస్ట్ క్లియర్ గా చూసుకోవాలంటే కంప్లీట్ గా అన్నిటిని వ్యానిష్ చేయాలి. అంటే దాని మీనింగ్ అవుట్ సైడ్ వరల్డ్ ని కంప్లీట్ గా స్టాప్ చేయాలి. అంటే మూవీస్ కానీ ఏదైనా మూవీ నేను చూడాలనుకుంటా, మూవీ కూడా నన్ను కండిషన్ చేస్తుంది. ఎందుకంటే లవ్ అంటే సర్టెన్ వేగా ఉండాలి, లేకపోతే ఒక అబ్బాయి అమ్మాయితో ఇలా ఉండాలి, లేకపోతే జాబ్ చేస్తే ఈ సక్సెస్ వస్తుంది. ఇదంతా మళ్ళీ నిన్ను ఐ అనే దాన్ని స్ట్రాంగ్ చేసి 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 ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. సో అనుకున్నా, ఇది నాకు అర్థమైనప్పుడు నాకు ప్రపంచంతో సంబంధం లేనట్టు అనిపించిందండి. నన్ను నేను లోపలికి వెళ్ళడమే సొల్యూషన్ లాగా కనిపించింది. అంటే మైండ్ ని క్లియర్ అవుట్ చేయడానికైనా, ఒక క్లారిటీ రావడానికైనా, అసలు ట్రూత్ అనేది తెలియడానికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది కంప్లీట్ గా తీసేసేయాలన్న విషయం నాకు బాగా అర్థమైంది. దానివల్ల మనము ఐసోలేట్ అయిన ఫీలింగ్ లో మనం వెళ్ళిపోతాము. ఎందుకంటే మనకు వేరే వాళ్ళతో మాట్లాడే పాయింట్ కనిపించదు ఇంకా. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా వాళ్ళు పాస్ట్ నుంచే మాట్లాడతారు.
నేను ఇది చేశాను, నేను ఇలాంటి దాన్ని, నేను ఇలాంటి వాడిని కాదు, నువ్వు ఆ రోజు నన్ను అలా ఎందుకు అన్నావు, ఇలా ఇవన్నీ మళ్ళీ పాస్ట్ నుంచే తీసుకొస్తున్నారు. సో దాన్ని రీఇటరేట్ చేసినట్టే కదా ఐ అనేది మళ్ళీ బలపడుతుంది నాకు. సో ఎక్స్టర్నల్ వరల్డ్ కంప్లీట్ గా సైలెంట్ అయ్యి మన లోపల ఇంటర్నల్ వరల్డ్ ని ట్యాపింగ్ చేసి అసలు అది ఏంటి అనేది చూడడమే మన జీవిత లక్ష్యం లాగా పెట్టుకోవాలేమో అని అనిపిస్తుందండి నాకు. సారీ, నేను యాక్చువల్ గా మొత్తం స్కాటర్ గా మాట్లాడుతున్నా, అక్కడ ఇక్కడ ఎగురుతున్నాను, బట్ యాజ్ అన్ ఓవర్ వ్యూ నాకు అర్థమైందండి ఇది. లేదు, మీరు బాగానే చెప్పారమ్మా, మీరు స్పష్టంగానే చెప్పారు, ఏమీ ఇది లేదు. అయితే మీరు చెప్పింది స్టార్టింగ్ లో మీరు చెప్పిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ వరల్డ్ అండ్ ఎక్స్టర్నల్ వరల్డ్, బోత్ ఆర్ సేమ్. ఆ లోపల ఏదుందో బయట అదే ఉంటుంది, బయట ఏదుందో అదే లోపల ఉంటుంది. సో వన్స్ యూ అండర్స్టాండ్ యువర్ ఇంటర్నల్ వరల్డ్, దెన్ ఆటోమేటిక్గా యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎక్స్టర్నల్ వరల్డ్. చాలా బాగా చెప్పారు. సరే, టైము అయ్యింది ఆల్రెడీ, 7 minutes ఎక్స్ట్రా. క్లోజ్ చేసేద్దామండి. ఓకే అండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేయొచ్చు అండి. ఇంతకుముందు ప్లీజ్ చెప్పండి శివ గారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక దాన్ని మనం ఇలా అనకుండా ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఉన్నది చూడాలి, అప్పుడే మనకు అది రాలిపోతుంది అన్నది కీ పాయింట్ అండి. ఏది ఉన్నదో అది చూస్తే రాలిపోతుంది. అంతే సార్. అదే కదా కృష్ణాజీ నొక్కి నొక్కి ప్రతి చోట చెప్తారు, సీ వాట్ ఈస్ వితౌట్ పాస్ట్. ఆ వాట్ ఈజ్ ని ఉన్నది ఉన్నట్లుగా పాత నాలెడ్జ్ లేకుండా ఎప్పుడైతే మనం చూడగలిగామో అప్పుడు దట్ వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనేటువంటిది చెప్పింది కరెక్ట్ సార్, మీరు చెప్పింది ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఓకే అండి, రైట్ సార్. అందరికీ కూడా ధన్యవాదాలండి, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా చెప్పారు. మిగిలిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ నమస్తే వెంకటేష్ గారు. అందరికీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర గారు అయిపోయిందా? మ్యూట్లో ఉన్నారు. సార్ మీకు నేను ఫోన్ చేస్తున్నాను, కనెక్ట్ అవ్వట్లేదు. క్లోజ్ చేసేది సార్, అయిపోయింది మీటింగ్. అలాగే.